నమస్కారం, ఎన్హెచ్ మీడియాకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, మాల్లో కాల్పులు, ఒకరు మృతి. మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. రాజన్న దర్శనానికి 5 గంటలు, భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రం. ఆ ఇంట్లో 5గురికి కరోనా. జయశంకర్ భూపాల్ జిల్లాలో అప్రమత్తమైన వైద్య శాఖ, ఇంట్లోనే ఐసోలేట్ ఏర్పాటు చేసిన అధికారులు. శబరిమలకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి 12 గంటలు, వరుస సెలవులతో పెరుగుతున్న భక్తుల రద్దీ. ఏడు 7,209 కళాకారులతో మహాబృంద నాట్యం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు. హాజరైన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. టెస్ట్ మ్యాచ్కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్. నెట్స్లో చెమటొచ్చిన రోహిత్ శర్మ. లేడీ సూపర్ స్టార్ నయనతార 20 years ఇన్ ఇండస్ట్రీ, వైరల్ అవుతున్న కామన్ డీపీ. దేశీయ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడుల వరద. ఈ నెలలోనే అత్యధికంగా వచ్చిన విదేశీ పెట్టుబడులు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్కు ముందు ఫ్లోరిడాలో ఓ మాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఓ మహిళ గాయాలకు గురైంది. ఫ్లోరిడాలోని ఒకాలా మాల్లో కాల్పుల ఘటన జరిగిందని ఒకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్ తెలిపారు. ప్యాకడా మాల్లో పలు రౌండ్లు కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో మహిళ కాలికి తోటా గాయమైందని పేర్కొన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటన తర్వాత సంఘటనా స్థలం నుండి ఆ నిందితుడు పాడిపోయాడని, అతని కోసం గాలిస్తున్నట్లు బాల్కెన్ పేర్కొన్నారు. మాల్లో తనతో తల్లితో కలిసి షాపింగ్ చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయని, ఆ తర్వాత గందరగోళం నెలకొందని స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనపై మాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది విషాదకర ఘటనని పేర్కొంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో 52% పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్లోనూ కరోనా కలవరం రేపుతోంది. మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 7 నెలల్లో గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 748 కేసులు నమోదు కాగా 4 మృతి చెందారు. కేరళలో 2, కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కేరళలో 266 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా 2 మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2,872 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు. తమిళనాడులో 15, కర్ణాటకలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనాథలకి, అన్నార్థుల కోసం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం, అందరి కోసం తన జీవితాన్ని ఏ రకంగా అయితే వెచ్చించి ఈ సమాజం ఉన్నతి కోసం అందరూ శాంతి సౌభాగ్యాలతో వెలిసెల్లాలని ఆశించారో ఆ రీతిలో ప్రపంచ మానవాళి అంతా కూడా మనుగడ సాగించాలని, ఆ దిశలో క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరుమణులకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటున్నాను. ప్రేమ పంచమని, క్షమాగుణం కలిగి ఉండాలని, ధర్మం న్యాయం పాటించాలని బోధించిన మహానుభావుడు యేసు ప్రభు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆదివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో కష్టసుఖాలు, గెలుపోటములు సహజమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ తనకల్లు మండల పరిధిలోని రెడ్డివారిపల్లిలోని తెదేపా సీనియర్ నాయకులు విదుర శేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొని అనంతరం గ్రామంలో తెదేపా జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మల్లీపల్లి దళిత వార్డును సందర్శించి శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ 50,000 రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ ఆలయానికి కావాల్సిన గ్రానైట్ సదుపాయాన్ని కల్పిస్తామని దళితవాడలోని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈయన రాకతో దళితవాడలోని ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు నా వంతుగా మీరు అడిగిన దానికి గాను దానికి ఏదైతే గ్రానైట్ కావాలన్నారో ఆ గ్రానైట్ మొత్తం నేనే తీసిస్తాను. ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇస్తాను, మీరు పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో నా వంతుగా మీరు మళ్ళీ ఏమన్నా బాధ్యత పెట్టి కూడా నేను చేస్తాను. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు నారాయణఖేడ్ పట్టణంలో సాయిబాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇల్లోయి, ఆనంద్ సాగర్, మాధ్వాయి గ్రామాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా భారతదేశంలో అందరూ స్వేచ్ఛ వాతావరణంలో జీవించడానికి వీలు కలిగిన దేశం ఒకటని, భారతదేశం అని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు. రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ కల్పించినందుకే ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగాలి. గతంలో ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు ఆదుకోవాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందాలని కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా క్రైస్తవ ఈవ్ను ఏదైతే క్రిస్మస్ ఈవ్ను కూడా కొనసాగించాలని చెప్పేసి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి 2 లక్షల రూపాయలు కూడా దీనికి ప్రభుత్వం జరిగింది. తర్వాత సోదరులు ఎవరైతే ఉన్నారో అందరు మళ్ళా ఈ క్రైస్తవ సోదరులకు అందరికీ కిట్స్ పంపాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక సుమారు 2 ప్రతినిధులే కాకుండా ప్రతినిధుల ద్వారా పాస్టర్లు, క్రైస్తవ పాస్టర్లు ఉంటారో చర్చిలలో వారి ద్వారా అందజేయాలి. ఎవరు బీదోళ్ళు ఉన్నారో బీదోళ్ళకు అందాలి అని చెప్పేసి పాస్టర్లకు చర్చికే బాధ్యత అప్పచెప్పారు. అలాగే చర్చి ద్వారా కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ 10 వసంతాలు పురస్కరించుకుని నిర్వహించిన కూచిపూడి కళావైభవం మహాబృందనాట్యం ఎంతగానో అలరించి ఆహతుల్ని ఆకట్టుకుంది. రాష్ట్రంలోని నలుమూలల నుండి తరలివచ్చిన కూచిపూడి నృత్యకారులతో మహాబృందనాట్యం ప్రదర్శన చేయించగా 7,209 మంది కళాకారులు పాల్గొని ఒకేసారి నాట్య ప్రదర్శన చేసి ఆకట్టుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకున్నారు. మహాబృంద నాట్య ప్రదర్శనతో గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం మువ్వల సవ్వడితో మారుమ్రోగగా కళాకారుల ప్రదర్శనను చూసి వీక్షకులు పరవశించిపోయారు. హాజరైన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, కూచిపూడి నాట్యానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, అలాంటి కళను వేలాది మందితో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. మహాబృంద నాట్యకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందని, కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం రాష్ట్రానికి మనకు గర్వం అన్నారు. మహానాట్య బృందంలో పాల్గొన్నామన్న సంతోషంలో కళాకారులు కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం కళాకారులకు సర్టిఫికెట్లను, అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిరి ఆర్ట్స్ అకాడమీ డాన్స్ టీచర్ డాక్టర్ ఏకవీర మాట్లాడుతూ హనుమకొండ నుండి 30 మంది కళాకారులతో మహాబృంద నాట్య కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని, కళాకారులు గుర్తుండిపోయేలా భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు నిర్వహణ చేశారన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మూల కారణము కూచిపూడి వైభవాన్ని ఏబిఎస్ ఫౌండేషన్ మరియు భారత్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్గా 7,209 మంది కూచిపూడి కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో మా ఇన్స్టిట్యూట్ నుంచి సిరి ఆర్ట్స్ అకాడమీ, గోపాల్పూర్, హన్మకొండ చిన్నారులు 40 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము ఇందులో పార్టిసిపేట్ చేయడానికి భారత్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డులో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నాను. సౌందర్య గారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం కొండేవరం గ్రామంలో తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన కొంతమంది బాధితులకు పెద్దాపురం ఫిన్కేర్ బ్యాంక్ వారు అండగా నిలిచారు. సుమారు 100 మందికి పైగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడి పెద్దాపురం ఫిన్కేర్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అండి, నా పేరు అండి దుర్గాదేవి అండి. మేము మొన్న తుఫాన్లాగా వచ్చిందండి. వచ్చినప్పుడు ఇల్లు అన్నీ పడిపోయండి. అప్పుడు ఫిన్కేర్ సార్లు అందరూ వచ్చారండి. వచ్చినప్పుడు అమౌంట్ కట్టించుకోవడానికి వచ్చారండి. కట్టించుకోవడానికి వచ్చినప్పుడు మేము ఎలాగ ఇల్లు పడిపోయాయి ఎలాగని మేము చెప్పామండి. చూసారండి, చూసి సరే అని వెళ్ళిపోయారండి. బాధతో వెళ్ళిపోయి తర్వాత వచ్చారండి. మళ్ళీ పరిస్థితిని చూసి అక్కడ ఆఫీస్లో మాట్లాడారండి. మాట్లాడి మాకు సహాయం చేశారండి. కట్టుబడి కూడా మేము ఎప్పుడో కడతా అంటే అప్పుడే కట్టించుకున్నారండి. మాకు అనుకూలంగానే మాకు అన్ని సహాయం బాగా చేశారండి. మా అందులో తీసుకున్న సబ్జులకే కాకుండా ఆర్థిక సహాయం బయట కూడా చేశారండి. 86 మందికి ఇలాగా సహాయం చేశారండి. వస్తువులు ఇచ్చారండి. చాలా బాగా చూశారండి. మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారండి. సార్లకి అందరికీ నా వందనాలండి. గుంటూరులోని డాన్ బాస్కో స్కూల్ నందు గుంటూరు పీఠాధిపతులు అమృతవాణి వైస్ చైర్మన్ చిన్నాబత్తిని బాగయ్య క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు జన్మ సమస్త మానవాళికి రక్షణ అని, క్రీస్తు పండుగను ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా సంబరాలతో జరుపుకుంటారని, క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైనటువంటి రోజు ప్రతి ఒక్కరూ ఆరాధించుకుంటారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించేదని అన్నటువంటి మాట సర్వ మానవాళికి పరమానందం కలిగించేటువంటి వార్త ఏంటంటే క్రీస్తు ప్రభు మానవుడు ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఈయన గురించే ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు అన్నటువంటిది సత్యం. ఆ ప్రవక్త ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు జన్మ అప్పుడు అన్నీ నెరవేరినాయి అన్నటువంటిది మనం బైబిల్ గ్రంథంలో మేము చదువుకుంటాము. క్రిస్మస్ అనగా సంతోషాన్ని అందరికీ పంచి ఇవ్వడం, అనుభవించడం, అందరికీ ఇతరులకు కూడా ఆ యొక్క ఆనందాన్ని పంచి ఇవ్వడం. అందుకే పోగొట్టుకున్నటువంటి నాణ్యము మరి దొరికినప్పుడు మనం ఎంత ఆనందిస్తాం. మన ఇంట్లో మన కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పిపోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం ఒక గొర్రె పొట్టెలను కోసి వాళ్ళకి ఒక విందు ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా మనం
ఆ విధంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అందుకే ఆ ప్రభువు కూడా ఈలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వరుసగా ఆది సోమ మంగళ 3 రోజులు సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ముందుగా భక్తులు రాజన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క సారలమ్మ భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వేద ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారికి కోడిమొక్కులు సమర్పించుకుని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గంగారం పెద్ద చెరువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో మట్టిపోసి ఆక్రమించుకుంటున్న వైనం. ఇలాంటి సంఘటనలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కోకొల్లలుగా మారిన రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ, జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ, చందానగర్ ఏసీపీ నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా గంగారం పెద్ద చెరువు ఎందుకు కబ్జాకు గురైందని అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ విషయమే స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కబ్జాలకు గురైన భూములపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో వాతావరణ మార్పులో భాగంగా ఉష్ణోగ్రత పడిపోవడంతో చలి తీవ్రత పెరగడం వలన ప్రజలు బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం ఏదైనా మకరతో కమ్ముకుంటుంది. దీంతో ఉదయం వేళ వ్యాపారస్తులు కానీ ఇతర వ్యక్తులు ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయాలంటే రోడ్డు మార్గం కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా మకరతో కమ్ముకుని ఉంది. ఉదయం ఏదైనా చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు కూడా ఈ వాతావరణానికి అనుకూలంగా జాగ్రత్తలు తీసుకోవాలని పలు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒక కుటుంబంలోని 5గురికి కరోనా సోకింది. ఇంట్లో మొదట రుద్రాలకి కరోనా పాజిటివ్ రాగా మిగతా 4 కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించారు. వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరినీ వైద్యులు ఐసోలేట్ చేయించి కరోనా వైద్యం అందిస్తున్నారు. వీరిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారందరినీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 50కి చేరుకుంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా సెలవులు రావడంతో స్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తుండడంతో శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పంబా స్నాన ఘట్టంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోగా దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో మాలదారులు గంటల కొద్దీ భారీ క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనగా గత 10 రోజుల నుండి అయ్యప్ప దర్శనానికి లక్షలాదిగా ముందు తరలి వస్తూనే ఉన్నారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం ట్రస్ట్ విఫలమవుతుందన్న విమర్శలు భక్తుల నుండి వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మొదట్లో 10ల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు 100ల సంఖ్యకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు చేరుకుంది. కరోనా వైరస్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5,33,333 మంది చనిపోగా 4.5 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తూ మార్కులు ధరించాలని అంటున్నారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ రేపటి నుండి ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్కు టీమిండియా ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. మైదానంలో కసరత్తు చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమయ్యారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తాత్కాలికంగా విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. దీంతో ఆదివారం నెట్స్లో వీరు చెమటొచ్చారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్లో భిన్నమైన పిచ్చులపై బౌలర్లు త్రోలను ఎదుర్కొన్నారు. ఇద్దరు బ్యాటింగ్ సాధనలపై పూర్తి దృష్టి సారించారు. సుమారు 3 గంటల పాటు వీరి నెట్ ప్రాక్టీస్ సాగింది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షించారు. మరోవైపు కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగా యశస్వి జైస్వాల్ గిల్ స్లిప్ క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న వీడియోను బీబీసీ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. టెస్ట్ సిరీస్ సమయం దగ్గర పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది. ఇది ఇలా ఉంటే టీమిండియా సౌత్ ఆఫ్రికాలో 2 టెస్టులు ఆడుతోంది. మొదటి టెస్ట్ 26న సెంచరియన్లో ప్రారంభమవుతుంది. 26 నుండి 30 వరకు తొలి టెస్ట్ జరుగుతోంది. జనవరి 3 నుండి 7 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు చిన్నది నయనతార. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సోలో హీరోయిన్గా ఓ వెలుగుతూ లేడీ సూపర్ స్టార్గా మారిపోయింది. సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తూ డిసెంబర్ 25తో 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా నయనతారకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నయన్ జర్నీతో డిజైన్ చేసిన CDP నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నయన్ విష్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ కెరియర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, మూవీ లవర్స్ను మరింత ఎంటర్టైన్మెంట్ చేయాలని నెటిజన్లు, ఫాలోవర్లు, కోస్టార్లు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నయన్ విష్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ కెరియర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, మూవీ లవర్స్ను మరింత ఎంటర్టైన్ చేయాలని నెటిజన్లు, ఫాలోవర్లు, కోస్టార్లు ఆకాంక్షిస్తున్నారు. నయనతార కెరియర్లో 75వ సినిమాగా వచ్చిన అన్నపూర్ణి డిసెంబర్ 1న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4గింట బీజేపీ గెలుపొందడంతో బలమైన ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరత నెలకొంటుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి. ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 57,300 కోట్లకు పైగా విలువైన స్టాక్ కొనుగోలు చేశారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గడంతో ఈ ఏడాదిలోనే భారత్ స్టాక్ మార్కెట్లలో FPIలు పెట్టుబడులు 1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాల మధ్య కొత్త ఏడాదిలో భారత్ స్టాక్ మార్కెట్లలో FPI పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వికే విజయ్ కుమార్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నుండి వెలువడిన గణాంకాల ప్రకారం ఈ నెల 22 నాటికి FPIలు నికరంగా 57,313 కోట్ల విలువైన స్టాక్ కొనుగోలు చేశారు. ఈ ఏడాది FPIల పెట్టుబడిలో ఇదే గరిష్టం. గత అక్టోబర్లో 9,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు 39,300 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. జాతీయ రాజకీయాల్లో సుస్థిరత, సానుకూల సెంటిమెంట్ వంటి అంశాలతో భారత స్టాక్ మార్కెట్లోకి FPI పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని మార్కింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ డైరెక్టర్ ఇమాన్సు శ్రీవత్సవ్ తెలిపారు. కార్పొరేట్ సంస్థల స్ఫూర్తిదాయక ఆదాయ ఫలితాలు కూడా దీనికి మరో కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వికే విజయ్ కుమార్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, మాల్లో కాల్పులు, ఒకరు మృతి. మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. రాజన్న దర్శనానికి 5 గంటలు, భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రం. ఆ ఇంట్లో 5గురికి కరోనా. జయశంకర్ భూపాల్ జిల్లాలో అప్రమత్తమైన వైద్య శాఖ. ఇంట్లోనే ఐసోలేట్ ఏర్పాటు చేసిన అధికారులు. శబరిమలకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి 12 గంటలు. వరుస సెలవులతో పెరుగుతున్న భక్తుల రద్దీ. ఏడు 7,209 కళాకారులతో మహాబృంద నాట్యం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు. హాజరైన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు.
టెస్ట్ మ్యాచ్కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్. నెట్స్లో చెమటొచ్చిన రోహిత్ శర్మ. లేడీ సూపర్ స్టార్ నయనతార 20 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ వైరల్ అవుతున్న కామన్ డీపీ. దేశీయ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడుల వరద. ఈ నెలలోనే అత్యధికంగా వచ్చిన విదేశీ పెట్టుబడులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.